శ్రీకాళహస్తి నియోజకవర్గం బీసీ సోదరులకు నా నమస్కారం. బీసీల పార్టీ అంటూ డబ్బు కొట్టుకుని తిరిగేటువంటి తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి బీసీలకు వరగబెట్టింది ఏంది నేను ప్రశ్నిస్తున్నాను. భారతదేశంలోనే అత్యంత ప్రాచుర్యం కలిగినటువంటి శ్రీకాళహస్తీశ్వరుడి పాలక మండలిలో ఒక్క బీసీకి కూడా స్థానం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ వైఖరి బీసీల పట్ల ఏందనేటువంటిది ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సూచనల మేరకు ఆ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బిఎం మసూదన్ రెడ్డి గారు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిపాయి సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక డాక్టర్ని ఎమ్మెల్సీగా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మిత్రుల హరి అనేటువంటి ఒక నాయకుడిని రాష్ట్ర స్థాయిలో ఆర్టీసీ వైస్ చైర్మన్గా చేసినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. అంతెందుకు శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్గా ఒక బీసీ సామాజిక వర్గంకి చెందినటువంటి జ్ఞానాంబ వారి మధు అనేటువంటి ఒక నాయకుడిని నియమించి బీసీల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధిని చాటుకున్నటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ బీసీల పక్కుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల పక్కుందా అనేటువంటిది ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ బీసీలని హక్కును చేర్చుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి కాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఆలోచించాలి, ఏది బీసీల పార్టీ అని. వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీసీలకు అన్యాయం చేసినటువంటి తెలుగుదేశం పార్టీని మూటగట్టి స్వర్ణముఖిలో పారేస్తే దానికి అధిక బంగాళాఖాతంలో కుట్టుకుని పోయేటువంటి పరిస్థితి వస్తుంది. బీసీలందరూ కూడా ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించాల్సిన అవసరం ఉందని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాను.